తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం అయితే ఆగట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 1:100 డిఎస్సి మెగా డిఎస్సి చేయాలి. మరో పక్కన గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మరి నిన్నటికి వరకు ఒక రకంగా ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. ఇక మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వాళ్ళ సమస్యలను తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీని చాలా ముట్టడించడం జరిగింది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టుగా కనబడతా ఉన్నది. మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్ని వాయిదా వేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ అఫీషియల్గా మాత్రం అనౌన్స్మెంట్ కాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది నిరుద్యోగుల కోసం. వాటిని నెరవేర్చట్లేదు అన్నటువంటి ప్రధానంగా వాళ్ళు నిరుద్యోగుల నుంచి అయితే మాత్రం ఈ వాదన వినబడతా ఉన్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో చంద్రబాబు నాయుడిని ఈరోజు హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులందరూ కూడా కలవడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడిని ఎందుకు కలవాల్సి వచ్చింది, దేనికోసం కలవాల్సి వచ్చింది, వీళ్ళు ఎందుకు వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు విద్యార్థికి సంబంధించినటువంటి నాయకులు, మరొక పక్కన నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు గ్రూప్ ఆస్పిరెంట్లు కూడా చాలామంది ఇక్కడికి టీడీపీ భవన్కి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ ఉన్నారు, జనార్దన్తో కూడా మాట్లాడదాం. అన్న, ఎందుకు ఈరోజు టీడీపీ భవన్కి రావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాకుండా పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మీరు ఎందుకు వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చింది? మాకు ముఖ్యమంత్రి కలవట్లేడు అని అశోక్ నగర్ కూడా వచ్చిండు, అశోక్ నగర్లో కూడా కలవలేదు. చంద్రబాబు నాయుడు అయితే మాకు కలిసే ప్రయత్నం చేసిండు. కానీ లాస్ట్కి ఏంటంటే వెహికల్ ఎక్కేటప్పుడు కాబట్టి Z+ కేటగిరీ ఉంటుంది కాబట్టి చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల కలవలేదు. అయినా మా వినతి పత్రం తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం లేదు, మమ్మల్ని నిలువున ముంచిండు. ఎట్లా ముంచిండంటే అన్నీ చేస్తామని గొంతు కోసిండు. గ్రూప్ 1:100 గురించి అందరూ కొట్లాడుతుంటే ఆ రోజు బట్టి విక్రమార్కతోటి మాట్లాడించింది వీళ్ళే. ఆ రోజు మానవతరాయ అన్నతోటి యూనివర్సిటీలో ఉంచి ఆయనతోటి అన్ని డీటెయిల్స్ తీసుకొని 1:100 ఇప్పియాలని చెప్పేసి ఆ రోజు జయప్రకాష్ రెడ్డి మన జగ్గారెడ్డి గారితో లెటర్ ఇప్పించి ఈయనతోటి అసెంబ్లీలో మాట్లాడించి బట్టి విక్రమార్క గారితో ఈరోజు మేము అడుగుతుంటే ఉటాబుటిన 1:100 కాకుండా 1:50 ప్రకారం రిజల్ట్ ఇచ్చిండు. ఇది ఏంటంటే మమ్మల్ని మోసం చేయడమే. ఇంకోటి ఏంటంటే 1:50 ఇస్తే ఇంకా మిగతా వాళ్ళు చదువుకుంటారు. గ్రూప్ 2, గ్రూప్ 3 గురించి పోస్ట్ పోన్ చేద్దామంటారు. 4 రోజుల నుంచి ఆల్ టికెట్లు పెడదాం, డిఎస్సి ఆల్ టికెట్లు పెడదాం, ఈ ఉద్యమాన్ని అణచివేద్దాం. మరి దీన్ని అంతా చూస్తుంటే ఏంటంటే వీళ్ళు పోస్టులు అమ్ముకున్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో గ్రూప్ 1 2.1 క్యాన్సిల్ చేసే సందర్భంలో బయోమెట్రిక్ పెట్టినందువలన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు కానీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయలే. ఈయన నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సిల్ చేసిండు? ఏమిటికి క్యాన్సిల్ చేసిండు? క్యాన్సిల్ చేసి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి వాళ్ళ పిల్లలకు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చుకున్నాడు. ఇలా 55 జీవోని ఎందుకు క్యాన్సిల్ చేసిండు? 55 జీవోలో ఈరోజు ఏముంది? సామాజిక రిజర్వేషన్లు ఉన్నాయి. 55 జీవోలో సామాజిక రిజర్వేషన్లు ఉంటే ఈరోజు 29 జీవోలు అవి లేవు. మరి కింది నుంచి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళని తీస్తున్నాడు. అసలు ఈరోజు ఎస్సీ కట్ ఆఫ్ అయింది, ఎస్టీ కట్ ఆఫ్ అయింది, ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అయింది, లేకుంటే ఓసీ కట్ ఆఫ్ అయింది. ఇవన్నీ పెట్టినా ఏ ట్రాన్స్పరెన్సీ లేదు, ఏది లేకుండా ఉట్టిన నువ్వు ఉన్న పలంగా రిజల్ట్ ఇచ్చినావు. దీన్ని ఏం అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకున్న పోస్టులకు ఆరాటపడుతున్నాం. మేము ఖచ్చితంగా అమ్ముకున్న పోస్టులకు ఆరాటపడుతున్నాం. ఆ రోజు ఏమన్నావు? టీఎస్పీఎస్ అనేది ఒక కరప్షన్ బాక్స్ అన్నావు, ఏటీఎం అన్నావు, కాళేశ్వరం ఒక ఏటీఎం, టీజీపీఎస్ అనేది ఒక బంగారు బాత్ అన్నావు. ఈరోజు టీజీపీఎస్ అనేటటువంటిది ఇలా నీకు బంగారు బాతే. ఎందుకంటే పేటీఎం అది గూగుల్ పేనే. ఈరోజు గూగుల్ పేనో పేటీఎమ్మో కాకుండా నిజంగా నిరుద్యోగుల పక్షాన నువ్వు ఉంటావు అనుకుంటే నిరుద్యోగులతోటి నువ్వు ఎందుకు కలవలేదు? కనీసం నువ్వు మాకు నీ చెయ్యన్నా కలిపినావు ఇంతవరకు నిరుద్యోగులతోటి? ఈరోజు చంద్రబాబు నాయుడు మా చెయ్యి కలిపి మా కరపత్రం తీసుకున్నాడు. మీరు కూడా పైనుంచి విజువల్స్ తీసిర్రు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసిండు? నువ్వెందుకు కలవలేదు? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు పెద్ద మోసగానివి, నువ్వు పెద్ద దగాకోరు అనేటువంటి ఇలా మాకు స్పష్టమవుతుంది. ఇంతవరకు అన్న ప్రాధాయపడినా కానీ నీకు ఎలాంటి చలనం లేకుండా ఉన్నది. ఈరోజు నిరుద్యోగులు కాదు నీకు కావాల్సింది. ఈరోజు నీకు ఎవరు కావాలంటే నీకు బల్మూరి వెంకట్ కావాలి, నీకు చెప్పేటటువంటి వాళ్ళు చెడు మాటలు చెప్పేటటువంటి కావాలి. వాళ్ళకు ఉన్నటువంటి దురుద్దేశం ఏందో బల్మూరి వెంకట్ అన్నాడు. ఒక బహిరంగ సభలో ఆయనకు సన్మానం చేసినప్పుడు 5 నుండి 10% ప్రతి ప్రభుత్వం అమ్ముకుంటుంది, నేను దాన్ని చూస్తాను అన్నాడు. ఈరోజు 5 నుండి 10% బల్మూరి వెంకట్ అమ్ముకుంటున్నాడు అనేటటువంటిది మాకు అనుమానం. ఇది ఖచ్చితంగా పోవాలి. బల్మూరి వెంకట్కు కొంతమంది ఆయన కంచం మెతుకులకు ఆశపడేటోళ్ళు, లేకుంటే ఆయన ఎమ్మడి తిరిగేటటువంటి ఒక దగులుబాచి ఎదవలు, సన్యాసులు, లత్కోర్గాళ్ళు, మున్నా కొడుకులు, ఇలాంటి ఎదవలు కొంతమంది చేయడం వల్ల ఇలా ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను నాగం చేస్తున్నారు.
చేస్తున్నారు. ఎందుకంటే మేము ఆవేదనతో అడుగుతున్నాం. మాకు చదువు రాక కాదు, ఇలా మాకు పిహెచ్డి, మాకు ఫెలోషిప్ ఉన్నటువంటి వాళ్ళం, అలా మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళం, మాకు ఇంటర్ మార్కులు కానీ డిగ్రీ మార్కులు కానీ మా 10th మార్కులు కానీ మెమోలను పెట్టుకొని చూడమను, ఒక సబ్జెక్ట్ ఇవ్వమను, గంటలు ఎట్ట రాసి చదివి ఎట్ట రాస్తామో. ఇవాళ మేము పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మేము బాధపడుతూ వాళ్ళ గురించి కొట్లాడుతుంటే వీళ్ళు పోయి మా కాంపిటీషన్ తగ్గుద్దని, దీంట్లో లీగల్ లిటిగేషన్స్ వస్తాయని చెప్పారు. మరి ఆ రోజు కాంగ్రెస్ అధికారం వచ్చేటప్పుడు ఎందుకు పోలేదు? ఒక్కొక్కడు లత్కోరు ఎదవలు, వీళ్ళు నిజంగా కడుపు గడ్డి తింటున్నారో అన్నం తింటున్నారో తెలియదు. ఈ ఎదవముండా కొడుకులు గ్రూపులలో మెసేజ్లు పెడతారు. ఏమని పెడతారంటే, కొంతమంది ఈరోజు ప్రతిపక్షాలలో రాజకీయ రొంపిళ్లలో పడుతున్నారు, రాజకీయాలకు దూరంగా ఉండిరి, అలాంటి వాళ్ళని మనం పట్టియాలంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ తిరిగినప్పుడు ఎదవల్లారా? ఆ రోజు రాజకీయం కాదుర్రా. ఆ రోజు కాంగ్రెస్ ఏమన్నా నీ అబ్బదా, నీ అయ్యదా, నీ తాతమ్మదా, నీ నానమ్మదా పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేపేయాలని బస్సులలో తిరిగిరు? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేపేయాలని అందరూ ఎందుకు చెప్పారు? ఈరోజు ప్రతిపక్షాల కలిస్తే మీకు రాజకీయం కనిపిస్తుందా? మీరు రాజకీయం చేయకుండా విద్యార్థులు అయితే రూములలో కూర్చోవాలి. మరి బల్మూరు వెంకట చుట్టూ ఇంకొకరి చుట్టూ కాంగ్రెస్ చుట్టూ సంకలు ఎందుకు నాకుతున్నారు? మీరు నిజంగా ఉంటే పోరాటం చేయాలి. మరి రాజకీయాల నాయకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? రాజకీయం చుట్టూ తిరిగినప్పుడు నువ్వు రాజకీయం చేస్తున్నావు అని అర్థం. అధికార పార్టీ చుట్టూ ఏ విద్యార్థి నాయకుడు ఎప్పుడు తిరగొద్దు. రిప్రజెంటేషన్ ఇవ్వాలి, చెప్పాలి, కూర్చోవాలి. ఊక కాళ్ళకు బల్పం కట్టుకొని ఊక తిరుగుతారా? ఈ యదవాళ్ళు చేసేటటువంటి దానివల్ల బల్మూరు వెంకట వీళ్ళందరూ మీ చాలా మీడియా సంస్థలు చెప్పినాయి 3 గంటల అటువంటి రివ్యూ జరగలేదు, 3 నిమిషాలు జరిగింది. ఆ 3 నిమిషాలలో కూడా మొన్న మేము చేస్తున్నప్పుడు జరిగినటువంటి టీజీపీఎస్ ముట్టడి చేస్తున్నప్పుడు జరిగినటువంటి 3 నిమిషాల రివ్యూలో కూడా బల్మూరు వెంకటతోటే మాట్లాడిరని అందులో పాల్గొన్నటువంటి వాళ్ళే చెప్పారు. సీఎం బల్మూరు వెంకట మాటలే వింటున్నారు. ఇలాంటి చెప్పుడు మాటలు ఇన్నోళ్ళు చెత్త కుప్పలలో వేరియాల. ఇలా వాళ్ళ పార్టీలు ఏమైతేనే ఒకసారి ఆలోచించుకోరు. ఇలా మీకు రాజకీయంగా ఈరోజు మీకు అధికారంలో వచ్చేరేమో ఇది శాస్త్రం కాదు. మీకు రేపు స్థానిక సంస్థలలోనే మీ పార్టీకి చుక్కెదురవుతుంది. మీకు ఖచ్చితంగా మీ పార్టీకి తలగోరి పెట్టేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. నిరుద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు. ఫస్ట్ ప్రమాణం చేసిందే నేను బీఆర్ఎస్ను పొందపెడతాను. నీ కాంగ్రెస్కు కూడా రేపు స్థానిక సంస్థలలో చుక్కెదురు చూపిస్తామని, నీ పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేస్తామని కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిన గోషమాల్ స్టేడియం వేదికగానే ప్రమాణం చేసినాం. ఖచ్చితంగా నీ పార్టీకి చూపిస్తాం. నీవు ఎవడైతే అనుకుంటున్నారో నా ఎమ్మటున్నారు అని ఒక్కొక్కడు ఇంటర్వ్యూలు చేస్తుంటే ఉరుకుతారు. వాళ్ళకు ఇంటర్వ్యూలు చేస్తుంటే అన్న ఏం చెప్తున్నాడు బౌన్సర్లు అనుకుంటారా? మీరు నిరుద్యోగులను మీరు నాశనం చేయడానికి పుట్టిర్రు నాయన. ఇలాంటి లంగాలు అత్కోరు పనులు చేసేటోడు ఎవడున్నా మానుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేసిండు, దగా చేసిండు. మేము దీనికి రాజకీయం పొలవద్దు. టీడీపీ పార్టీని మేము ఇక్కడ బతికిస్తామనో, టీడీపీ పార్టీకి జీవసత్వాలు ఇస్తామనో, టీడీపీ పార్టీ వాళ్ళకు మేము ప్రచారం చేస్తామనో, స్థానిక సంస్థలలో టీడీపీ పార్టీని చేస్తామనో మేము చెప్పట్లేదు. మీరు ఇలాంటి లత్కోరు స్టేట్మెంట్ మా మీద ఇయ్యక్రి. ఎందుకు మరి ఇలా చంద్రబాబుని ఎందుకు కలిసినట్టు మీరు అంటే అక్కడ ఆయన మానవత్వంతో నిరుద్యోగులు 3 సార్లు కలిసిండు. అడిగిన స్టేట్మెంట్లను వాళ్ళు అడిగిన కోరికలు నెమ్మడే తీర్చిండు. కాబట్టి ఒక అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, ఈయన గతంలో నీతో పనిచేసిండు కాబట్టి, ఇద్దరికి మానవ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, నీ గురువు అని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్తావు అనేటటువంటి ఒక సానుకూల దృక్పథంతో వచ్చినాం కాబట్టి చేయగలిపిండు కదా. మా కరపత్రం అయితే తీసుకున్నాడుగా, కరపత్రం కాదు వినతి పత్రం. అదే నమ్మకం ఉంది. నువ్వు అది కూడా చేయలేదు కదా ఇంతవరకు. ప్రగతి భవన్కి వచ్చి కాళ్ళు పట్టుకుంటే అరే ఈ పిల్లలు ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకురు చిన్న కాళ్ళు అని చెప్పేసి మమ్మల్ని పిలిపించుకోలే కదా. మాతోటి మమ్మల్ని ఇంత నిర్బంధాలు పెట్టిన అయ్యో పిల్లలకి ఎందుకైనా నువ్వు రాలే కదా. కంచెలు లేనటువంటి ప్రభుత్వం అన్నావు కదా. మరి టీజీపీఎస్ దగ్గర ఎందుకు కంచెలు వేసుకున్నావు? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏ సామాన్యునికైనా కానీ మైండ్ పనిచేయడానికి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తుండ అనేది అర్థమవుతుంది. కాబట్టి మాకు అర్థమైంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 1:100 కాకుండా 1:50 రూపకంలో ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించింది దీని వెనకాల కూడా బల్మూరు వెంకటే ఉన్నాడు అని చెప్పేసి బలంగా నమ్ముతా ఉన్నాను. ఆయనే బలంగా ఉన్నాడు. మీరు పోయిన వాళ్ళను నన్ను మీడియా ముంగట పెట్టిరి. నీకు లీగల్ సమస్యలు వస్తాయి. ఏ సమస్యలు వస్తున్నాయి? నువ్వు పేపర్లు ఎందుకు ఇవ్వలేదు? ఈ లీగల్ సమస్యలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా అధిగమిద్దామని నువ్వు ఎందుకు పబ్లిక్లో పెట్టలేదు, ఒక మీడియాలో పెట్టలేదు, నిరుద్యోగులతో ఎందుకు కలిసి మాట్లాడలేదు? మీరు అడుగుతున్నారు కదా ఈ లీగల్ సమస్యలు వస్తాయని ఎందుకని లేదు? పక్క రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ అని ఇక్కడ ఒకట. మరి గతంలో లీగల్ సమస్యలు వస్తాయని నీకు తెలియదా? 55G1 తీసేయడం దుర్మార్గము. బల్మూరు అంటాడు, బల్పు మాటలు మీరు ఎవరు మాట్లాడక్రి, మా బహుజనులను అవమానపరిచినట్టు మాట్లాడక్రి. ఈయన డిఎస్సి గురించి అప్పుడు ఒక బహుజనవాదం అంటారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు 20 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకు తొందర చదువు చెప్పియాలి. మా కాంగ్రెస్ బహుజనుల కాంగ్రెస్, దళితుల కాంగ్రెస్ అని చెప్తావే. నువ్వు వీళ్ళకు ఉద్యోగాలు పెట్టేవాళ్ళు, నువ్వు విద్యా వాలంటీర్లను ఎందుకు పెట్టదు?
ఒక 6 నెలలు పెడితే ఏమైంది? గెస్ట్ ఫ్యాకల్టీలుగా పెట్టి గెస్ట్ టీచర్లను పెట్టి తీసేయచ్చు కదా. నిన్ను ఎవడన్నా వాళ్ళని పెడుతుంటే అడ్డుకుంటున్నారా? నీ బడ్జెట్ని అడ్డుకుంటున్నారా? వీనికి ఇచ్చే 30,000 కదా. జైన్ అయితే మినిమం 30,000 ఇవ్వాలి. ఇవాళ 30,000 ఇస్తావు కదా నువ్వు ఒక నెలలో. మరి ఆ 30,000తోటి 3 టీచర్లను పెట్టవచ్చు కదా. 3 టీచర్లను పెట్టవచ్చు. అది కూడా ఫైనాన్షియల్గా వయబులు. కావాలని డ్రామాలు. మరి డిఎస్సి అయితేనే విద్యా వ్యవస్థ అవుతుందన్నావు. మరి ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఇవ్వలేదు? మరి నువ్వు అదే అనుకున్నప్పుడు బలుగు బడైన వర్గాలు అన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీలు చదువుకున్న యూనివర్సిటీలకు రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు? రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం ఉంది కదా. అదే అనుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా నీకు కొట్లాడుతుంటే నీ కాంగ్రెస్ రావడానికి వస్తే మరి వాళ్ళతో ఎందుకు గెలవలేదు? ఇవన్నీ ఒక మసిపూసి మారడికాయలు. ఇవన్నీ లత్కోరు మాటలు. చలో ఢిల్లీ వెళ్తాం. ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్తా ఉన్నారా? కలుపుకొనే పోతాం. మరి ఆ రోజు నువ్వు ప్రతిపక్షమా, లేకుంటే నీది రాజకీయ పార్టీ కదా, లేకుంటే నీది ఏమైనా పేటీఎం దుకాణమా, లేకుంటే ఏమైనా రేవంత్ రెడ్డి బంధువుల ఇంటికి వచ్చినావా, లేకుంటే రంగు పులుకుంటుందని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని కూడా తీసుకుపోతే నీ కాడికి వచ్చినప్పుడు ఏ రంగు అది ఏ రంగు? నువ్వు ఆయన అడుగు, ఆయన అది ఏ రంగో చెప్తా, నేను ఇదే రంగో చెప్తా అన్నోడే చెప్పాలి. అయ్యా అలా ఏ రంగు, ఇవాళ ఏ రంగు అనేది మేము చెప్పాం. మేము వెళ్తాం, త్వరలోనే వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. చలో ఢిల్లీ. 18వ తారీఖు ఎగ్జామ్స్ డిఎస్సి. ఇంకా మీరు ఇంకా మేము ఇన్ని రోజులు ఇవే అడిగినాం. ఇంకా ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 ఉన్నాయి. నీ మేనిఫెస్టో అంశాలను మొత్తాన్ని ఢిల్లీలో పట్టబయలు చేస్తాం. ఎందుకంటే ప్రియాంక గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ అమలు కాలే కదా. ప్రియాంక గాంధీని అడుగుతాం, రాహుల్ గాంధీని అడుగుతాం 2 లక్షల ఉద్యోగాలు అని. ఇవి ఒక్కటే కాదు కదా, ఇంకా అసలు ఇవి చాలా ఉన్నాయి. ఇంకా మేమేంటంటే వాళ్ళు పోసిన దోషట్లో ఒక షారెడ్ అడిగినాం. ఇప్పుడు దోషుడి గురించి కొట్లాడతాం. చంద్రబాబు నాయుడుని ఎందుకు కలవాల్సి వచ్చింది? మీరు ఇలా ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంది? ఎందుకు కలవాల్సి వచ్చింది ఆయనకు? సింపుల్ అన్న, మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అతనే, మన చంద్రబాబు నాయుడు శిష్యురే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలిసినాము అంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే తెలుగు రాష్ట్రంలో నిరుద్యోగులు అయితే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి కలిస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ బాధ్యతలు విన్నాడు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినారు. సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే అది పెద్ద విషయం కాకుండా చాలా సింపుల్ చిన్న విషయమే, అది ఆయన చేతిలో పవరే. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళకపోతున్నారు అనేది బాధ. టీఎస్పీసీ దగ్గర ముట్టడికి ప్రయత్నం చేసినాము, ప్రతిపక్షాన్ని రీచ్ అయినాము, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ ఇస్తామన్నా ఎన్ని ఏం చేసినా కూడా మా బాధలు తిరగట్లేదు. కనీసం ఈయన చూసినా నేర్చుకుంటారేమో అని చెప్పేసి ఈయన చూసినా మా సమస్యలు, అరే ఈ సమస్యలు నా దాకా తీసుకురావడం లేదు, రావడానికి కారణం ఏదో మా కింద కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు ఏదో మాయ చేసేస్తున్నారు, సమస్యను నా దాకా తీసుకెళ్ళట్లేదు, అందుకనే వీళ్ళు ఇక్కడ దాకా వెళ్ళినారు. సరే ఆ సమస్యలు ఏందో నేను చూస్తా, వాళ్ళని రమ్మని చెప్పండి అని ఒక చిన్న కాల్ ఏమన్నా మాకు ఇస్తారేమో, మాకు అవకాశాన్ని ఇస్తారేమో మాకు కలవడానికి అని తెలియడానికే వచ్చినాం. కానీ మాకు ఇంకేం రాజకీయ కోణం లేదు, దురుద్దేశం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. మా హక్కులు మాకు కావాలి, ఎగ్జామ్ మధ్య గ్యాప్ కావాలి, డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటున్నాము, గ్రూప్ 1 మనీష్ రన్ చేయమంటున్నాము. ఈ చిన్న కోరికలేనా ఇవి కూడా వినకపోతే ఇంక ఎందుకు అని మా బాధ. అక్కడ దాకా వెళ్ళాలి, సందేశం తెలియాలనే వచ్చినాం, దాని గురించి ఇంకేమీ లేదు, వేరేదేం లేదు. అంటే మీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే తీర్చాల్సినటువంటి మీ సమస్యలన్నీ ఆయనే, మీ సంబంధించినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సింది, సమీక్ష పెట్టాల్సింది ఆయనే. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడుకు మీరు చెప్పేటువంటి ఈ సమస్యలు ఆయన తీర్చేవాడు కాదు, పూడ్చేవాడు కాదు, ఎందుకు కలవాల్సి వస్తా ఉన్నాయి? అదే అన్న, ఆయన సమస్యలు మీ శిష్యుడే, మీరు ఎట్లయితే సమస్యలు విద్యార్థుల సమస్యలు నెరవేరుస్తున్నారో, వాళ్ళ డిమాండ్స్ విని గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లయితే పోస్ట్పోన్ చేస్తారో మా సమస్యలు వినట్లేదు సార్. అక్కడ దాకా మాకు ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్ళట్లేదు. కనీసం మీరైనా మా బాధలు ఏంటో మీరు ఒక ఫోన్ కాల్తో అరే మీ విద్యార్థులు ఇట్లా సమస్య నడుస్తుంది అంటారు రేవంత్ రెడ్డి, మీ నాయకులు కింద నాయకులు మీ దాకా సమస్యను చేరవేస్తలేరు, ఇది మీకు భవిష్యత్తులో ప్రమాదకరము, వినండి అని ఒక చిన్న సందేశం ఇస్తారేమో అని ఆ విషయాన్ని చెప్దామని వచ్చినామన్నా. కానీ కుదరలేదు, మాట్లాడడానికి సమయం అయితే కుదరలేదు. బట్ సంతోషం, కనీసం లెటర్ అని చేతిలో పెట్టినాము. ఈ విషయం మీ న్యూస్ వల్ల, ఈ వీడియో వల్ల లక్షలాది మందికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చూస్తారనేసి కోరుకుంటున్నామన్నా. అంటే ఇప్పుడు రేవంత్ చెప్పరా అనే నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ వీడియోని చూసారు కదా లక్షలాది మంది కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ నాయకులు అయితే చూస్తారు కదా, మన తొలి వెలుగు ఛానల్ చాలా ఫేమస్, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ షేర్ చేసి ఆ నాయకుల దాకా పోతుందేమో, ఆయన కంటే చోవిన పడినా కూడా సంతోషమేనా. మమ్మల్ని పిలిపించి ఒక అర్ధగంట మీ టైం ఇచ్చినా కూడా సరే, మా బాధలు ఎందుకు చెప్పుకుంటాం అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఆశ ఇవాళ రిజల్ట్ కూడా వచ్చేసిందన్న, అయినా కూడా ఒక ఆశ 1:100 ఇస్తారేమో ఒక ఆశ మీద ఉండే వచ్చినాం ఇంత దూరం. ఆశ ఉన్నందుకే ఇంత ఫైట్ చేస్తున్నాము. రిజల్ట్ కూడా రిలీజ్ చేసిరాను, బట్ స్టిల్ ఆశ అనేది చనిపోవట్లేదండి. ఎందుకంటే 14 సంవత్సరాల మొట్టమొదటి నోటిఫికేషన్ కదా, ఒక ఉద్యోగం, ఒక అవకాశం, రాసుకునే అవకాశం ఇస్తే బాగుండని అనుకుంటున్నాము. కానీ అది దొరకనీయకుండా చేస్తున్నారు. మన బల్మూరు వెంకట్ కానీ, రియాజ్ కానివ్వండి, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానివ్వండి, ఆకునూరు మురళీ సార్ కానివ్వండి, ఒకప్పుడేమో మమ్మల్ని అందరినీ రండి మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ తొక్కేద్దాము, బీఆర్ఎంఎస్ గవర్నమెంట్ వద్దు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన నిరుద్యోగ సమస్యలు నెరవేరుతాయి, ఉద్యోగుల సమస్యలు నెరవేరుతాయి, అదన్నారు ఇదన్నారు, చాలా మాటలు మాట్లాడారన్న. కానీ ఈ రోజు వీళ్ళే మమ్మల్ని మోసం చేసిరన్న.
రేవంత్ రెడ్డి కాదు మమ్మల్ని మోసం చేసింది వీళ్ళే. ఇప్పుడు కూడా వీళ్ళు కనీసం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళట్లేదన్న, మా సమస్యలు ఏంది, నిరుద్యోగ సమస్యలు ఏందని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళట్లేదు. ఒక అపాయింట్మెంట్ దొరకట్లేదన్న. కనీసం ఈయన చంద్రబాబు నాయుడు గారి చేతిలో లెటర్ అయినా పెట్టినాము, ఈయనకైతే ఒక అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. సో కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ నాయకులందరికీ ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి సార్, మా బాధలు ఏందో వచ్చి మేము హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుంటాము, మీకు నచ్చితే ఇవ్వండి, అవి అరే నిజంగా రీజనబుల్గా ఉన్నాయి, ఇది నా విద్యార్థులు నిజమైన సమస్యలు అని మీకు అనిపిస్తేనే చేయండి, లేకపోతే వదిలేయండి సార్. కానీ మాకు ఒక అవకాశం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎందుకు సార్, ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ అంతా ఎందుకు, ఇంకా ఈ హామీలు ఎందుకు?